సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్నీ చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలామంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానులు. 2026 మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మే నెలలో మీ జీవితంలో సడన్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి అవకాశం మీ దగ్గరికి వస్తుంది. గెట్ రెడీ. అదే అవకాశం మిమ్మల్ని దూరం కూడా చేస్తుంది. నెగిటివ్గా వెళ్తే జాగ్రత్త. గురువు 4వ స్థానంలో, శని మీ రాశిలో జస్ట్ జన్మను మీనంలోకి వచ్చేసాడు. రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో, కుజుడు 6వ స్థానంలో. ఈ నెల మీ యొక్క పేషెన్సే మీకు బిగ్గెస్ట్ ఒక ఆయుధం అని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో జాబ్ ప్రెషర్ పెరుగుతుంది. ఐటీ వాళ్ళకు వర్క్స్ హైగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు స్లోగా ఉన్నా కూడా స్ట్రెస్ వల్ల మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. మే 18 తర్వాత కెరియర్లో క్లారిటీ, స్టేబిలిటీ వచ్చేస్తుంది. బాగా ఉంటారని కూడా చెప్పచ్చు. ప్రాఫిట్ స్లో కానీ స్టడీగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త క్లయింట్స్ వస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వస్తుంటుంది. జాగ్రత్తగా పడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పేషెన్స్ వల్లే మీ బిజినెస్ స్లోగా గ్రోత్ అవుతుంది. మల్టిపుల్ ప్లేస్కి మీరు మూవ్ అయ్యే అవకాశాలు జూలై తర్వాత చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకొని ప్రణాళిక వేసుకోండి. షేర్ మార్కెట్ రిస్క్ పీరియడ్ ఉంటుంది. షార్ట్ టైంలో, లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు, ఏం కాదు. సడన్ గ్రోత్, సడన్ లాస్ రెండు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అని చెప్పచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ 100% అవాయిడ్ చేయండి. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మ్యాటర్స్ అంతా మాట్లాడడము, రెనోవేషన్ చేయడం, రిపేర్ వర్క్ ఏమైనా చేసుకోవడం, పర్చేస్ మాత్రం పోస్ట్పోన్ చేయండి. రెనోవేషన్స్ అంతా చేసుకోవచ్చు. ఇంకా విదేశీ అవకాశాలు అబ్రాడ్ అంటే విదేశీయంలో మోడరేట్ అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. వీసా కొంచెం డిలే అయినా 100% వస్తుంది. ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలకి మీ ప్రయత్నం చేయాలి. అద్భుతంగా ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకులు, ప్రజాక్షేత్రం ఉన్న వాళ్ళకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నా కూడా సక్సెస్ అవుతారు. రికగ్నేషన్ కాస్త స్లో అవుతుంది. మీరు చేసినటువంటి మంచి చెడు అంతా కూడాను. ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో కొంచెం చిన్న చిన్న ప్రభావాలు ఉంటాయి. అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి. ఏమైనా మంచి పనులు ఏమైనా చేయాలంటే అది చేసుకోండి. ఒకటి ఇంకా సినిమా వాళ్ళకి మంచి అవకాశాలు 18 తర్వాత చాలా ఉన్నాయి. ఇంకా ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇది మంచి అవకాశం చెప్పచ్చు. ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్ ఫస్ట్ వీక్లో ఉన్నా కూడా సెకండ్ వీక్ కవర్ అయిపోతుంది. ఇంకా ప్రేమికుల విషయం వస్తే కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. కూర్చొని మాట్లాడుకోండి. మ్యారీడ్ లైఫ్లో కాస్త స్ట్రెస్ ఎక్కువ ఉన్నాయి. కమ్యూనికేషన్ లేకపోతే కుటుంబం అంతా కూడా ప్రాబ్లంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి సడన్ అవకాశాలు బాగా వస్తున్నాయి. ఎగ్జామ్స్లో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎక్స్ట్రా ఎఫర్ట్ కానీ పెడితే సాధిస్తారు. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి స్ట్రెస్ బాగా పెరుగుతుంది. లీగల్ ఇష్యూస్ అవన్నీ కూడా ఉన్నదాన్నంతా కూడా ప్రెషర్గా తీసుకుంటారు. దాన్ని కొంచెం తగ్గించుకోండి. లీగల్ ఇష్యూ అంతా మీకు ఏం లేదు, అన్నీ సెట్ అయిపోతుంది. కాళ్ళకు ప్రాబ్లం, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం, స్లీపింగ్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. కొంచెం రెస్ట్ రొటీన్గా చూసుకొని బ్యాలెన్స్ చేసుకోండి. ఏ విధమైనటువంటి హెల్త్ ప్యానిక్ ఈ నెల మీకు లేదని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఈ నెల అంతా కూడా చెప్పచ్చు. మంచినీటి సమస్య అనేది తగ్గిపోతుంది. మీకు మంచి అవకాశాలు, కొనుగోలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రేమికుల మధ్య నమ్మకం తగ్గుతుంది. జాగ్రత్త. సంతాన విషయంలో, మీ యొక్క పిల్లల విషయంలో మీరు ఏమైనా స్టెప్ తీసుకుంటే కొంత వెయిట్ చేయండి. జూన్ తర్వాత మంచి అవకాశాలు చాలా వస్తున్నాయి. కోర్టు కేసు పెద్దగా మీకేం ఎఫెక్ట్ ఏం లేదు, డిలే అవుతుంది. లేదా ఏమైనా చిన్న చలాన్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేసేసేయండి. పరిహారాలు అనేటప్పటికీ ఆంజనేయ స్వామి గారిని ప్రార్థన చేసుకోండి. నవగ్రహాలకి ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది. అవసాన దశలో ఉన్నారు. శని భగవానుడు పోతూ మీకు మేలు చేయబోతున్నాడు. మంచి అవకాశాలు రాబోతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, కుంభరాశి మిత్రులారా, మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్లాన్ చేసుకోండి. మీ జీవితాన్ని చక్కగా మీకు మీరు
మలుచుకోండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి. ప్రతి శనివారం వెళ్ళి దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. శివునికి ఆరాధన చేయండి. మంచినీటి సరఫరా పెట్టండి, లేదా చలివేంద్రాలు లాంటిది ఏర్పాటు చేయండి. మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా గొప్ప స్థితికి వెళ్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి కుంభరాశి మిత్రులారా, పరీక్ష ఒత్తిడి కలిసి నెల అని కూడా చెప్పచ్చు. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటే మీదే దిగ్విజయం. ఎన్నో ఏళ్ళుగా మీరు పడ్డ ఇబ్బందుల కన్నిటికీ రానున్న రోజులన్నీ కూడా సమాధానం చెప్తుంది. మీరు మీ యొక్క వృత్తిని చేసుకుంటూ పోండి, అదే మీకు మంచి అవకాశాలను తీసుకొచ్చి పెడుతుంది. కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేయండి, ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాళి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. మీ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా, మీరు మా యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు. క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ 18 అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామికి జీవితంలో ఒక్కసారైనా చూడవలసినటువంటి దేవాలయం. ఒక్కసారి రండి మన దేవాలయానికి.
తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్కి బస్టాండ్కి 3 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. ఒక్కసారి నా పుట్టినందుకు ఒక్కసారి నా దేవాలయ దర్శనం చేసుకోవాలి. మీకోసం అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.